నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీవు చూసి ప్రకాశింతు, జనుల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చింది. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన దేవ పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు నీ ప్రేమను అనుభవించడానికి మాకు సహాయం దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. దేవ, మరొక క్రిస్మస్ ఆరాధనను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఉన్నాం. ఈ క్రిస్మస్ వేళల్లో నీవు భూలోకానికి ఏ తెంచిన ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని బట్టి మా జీవితాలు నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి కట్టుకుని పవిత్రపరచబడి ఉజ్జీవింపబడి నీ కొరకు జీవించే జ్యోతుల్లాగా మేము ఉండటానికి మమ్మలను సరిచేసి నీ కృపలో బలపరిచి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవులని మా కొరకు పరలోకం నుంచి మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన యేసయ్య పుణ్యనామాన్న అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఈరోజు మన పాఠం ఏమిటంటే ఏ టైమ్ టు షైన్. ఏ టైమ్ టు షైన్ అంటే ప్రకాశించేదానికి, తేజరిల్లేదానికి మనమందరం కూడా దేవుడిచ్చిన సమయాన్ని ఆయనకు మహింకరంగా మనం వాడుకోవాలి. ఏ టైమ్ టు షైన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుని వెలుగు మన జీవితాలను తాకితే ఆ వెలుగు యొక్క మహిమ మన మీద ఉదయిస్తే ఆ వెలుగును స్వీకరించిన మనం ఎంతవరకు మన అంధకారాన్ని తీసివేసుకున్నాం, అంధకారాన్ని తీసివేసుకున్న ఆ స్థితిని ఈ లోకానికి మనం ఎలాగా చూపెడతా ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలోనికి వెలుగు వచ్చిన తర్వాత, అంధకారం వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలుగు యొక్క క్రియలు, ఆ వెలుగు యొక్క స్థితి ఈ లోకంలో ప్రకాశించాలి. మనము ఎంతవరకు ప్రకాశించగలుగుతున్నాం? ఈ క్రిస్మస్ వేళల్లో ప్రభువైన దేవుడు మనలను దర్శించి మన మీద క్రీస్తు అనే ఆ వెలుగు, క్రీస్తు అనే ఆ మహిమ ప్రకాశాన్ని ఆయన ప్రసరింపచేశారు. ఆ ప్రకాశాన్ని పొందుకున్న మనము ఎంతవరకు తేజరిల్లుతున్నాం అనేది ఈరోజు ప్రశ్న. మీకు అర్థం కావాలంటే, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. అంటే చంద్రుడు తనంత తాను ప్రకాశించలేడు. అదే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు తనంత తాను ప్రకాశించగలడు. అయితే ఈ సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు ఏమవుతుందంటే చంద్రుడు కూడా ప్రకాశిస్తాడు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద
ప్రసరింపబడిన తర్వాత ఆ చంద్రుడు కూడా సూర్యుని యొక్క వెలుగు చేత, ప్రభావం చేత చంద్రుడు కూడా వెలిగినట్లు మనకు కనిపిస్తూ ఉంటాడు రాత్రులు. అలాగే క్రైస్తవ జీవితంలో క్రీస్తు అనే ఆ వెలుగు వచ్చిన తర్వాత ఎంతవరకు మనము వెలిగింపబడ్డామనేది ప్రశ్న. అసలు క్రీస్తు యొక్క వెలుగును మనము స్వీకరించామా? క్రీస్తు యొక్క వెలుగును స్వీకరిస్తే ఆ వెలుగు యొక్క ప్రభావము ఈ లోకంలో ఎంతవరకు మనము ఇతరులకు చూపించగలుగుతున్నాం? అసలు తేజరితం అంటే ఏమిటి? వెలుగును స్వీకరించిన తర్వాత ఎంతవరకు మనకు విడుదల వచ్చింది? లేదంటే ఇంకా మనం అంధకారంలోనే ఉన్నామా? మన కుటుంబ జీవితాల్లో, బాంధవ్యాల్లో క్రీస్తు యొక్క ప్రేమను మనం ఎలాగ చూపిస్తా ఉన్నాం? వెలుగైన క్రీస్తు, ప్రేమైన క్రీస్తు మన జీవితాలకు విడుదల ప్రకటించిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగును గాకని పరలోకమందు దేవదూతలు ప్రవచించిన తర్వాత, ఆయనకి ఇష్టమైన మనుషులుగా మారిన తర్వాత మన కుటుంబ జీవితాల్లో ఎలాంటి సమాధానాన్ని మనం కలిగి ఉన్నాం? ఇతరులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలను మనం పునరుద్ధరించుకున్నామా? అసలు దేవుని యొక్క వెలుగును ఎలాగా ఈ లోకంలో మనం చూపించగలుగుతున్నాం? ఇవన్నీ కూడా మన ముందు ఉంచబడిన ప్రశ్న. ఈ క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ సమాధానాన్ని ఈ లోకానికి మనము చూపించగలిగితే నిజముగా క్రీస్తు కొరకు వెలిగిన వారము, నిజముగా క్రీస్తు యొక్క వెలుగును మనం స్వీకరించిన వారము, అలాగే వెలుగులో మన జీవితాలను పునరుద్ధరించుకున్న వారముగా మనం కనిపిస్తాం. చదువుకున్న లేఖన భాగాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలందరూ కూడా అంధకారంలో ఉండిపోయారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేసి తండ్రి యొక్క వెలుగు వారు స్వీకరించలేకపోయారు. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలుగా దేవుణ్ణి విశ్వసించలేక, దేవుని యొక్క వెలుగులో వారు నడవలేక, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో దేవుని యొక్క వెలుగును పోగొట్టుకున్నారు. అయితే దేవుడు వారు పోగొట్టుకున్న ఆ వెలుగును, వారు ఏదైతే మరణ ఛాయల్లో వారు నివసిస్తున్నారో, అంధకారంలో వారు నివసిస్తున్నారో, ఆధ్యాత్మికమైన జీవం లేకుండా వారు ఎలాగైతే దేశ దిమ్మరులాగా చెరలో వారు బంధింపబడి ఉన్నారో, ఆ స్థితిని గమనించిన ప్రభువు ఆ అంధకారంలో ఉన్న ప్రజలకు, మరణ ఛాయలో ఉన్న ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వెలుగు ద్వారా ఆయన తన ప్రజలను ఆకర్షించారు. కాబట్టి ఆ వెలుగును పొందుకున్న వ్యక్తుల జీవితాల్లో ఒక ప్రకాశము వికసించింది. అంధకారం పోయింది. మరణాంతకారమైన ఛాయలు వారి జీవితాల నుంచి తొలగింపబడ్డాయి. మరి ఈ క్రిస్మస్ వేళల్లో క్రీస్తును స్వీకరించిన వ్యక్తులుగా, అనేక క్రిస్మస్ను జరుపుకున్న వ్యక్తులుగా మన జీవితంలో ఎలాంటి అంధకారాన్ని మనం పోగొట్టుకున్నాం? ఇంకా అంధకారము, మరణ ఛాయలు మన జీవితాల్లో ఇంకా అలాగే నిలిచి ఉన్నాయా? మనం ఆలోచన చేయాలి. అసలు ఆధ్యాత్మికమైన అంధకారం ఏమిటండి? అసలు ఆధ్యాత్మికమైన అంధకారం ఏమిటి? ఆధ్యాత్మికమైన మరణ ఛాయలు ఏమిటి? ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా మనం ఉంటా ఉన్నాం, కానీ మనము ఈ లోకం యొక్క దురాశల నుంచి, ఈ లోకం యొక్క పాపదాస్యం నుంచి, అసూయ నుంచి, మత్రము నుంచి, సమాధానం లేని పరిస్థితుల నుంచి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మన జీవితంలో ఉన్న అంధకారం ఏమిటో మనకు అర్థమవుతుంది. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు,
కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, బాధములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము విట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇది అంధకారం. మన జీవితంలో ఏవైతే శరీర కార్యములు ఉన్నావో ఆ శరీర కార్యములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగులోనికి రాకుండా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన పరలోక ఆనందాన్ని మనం చూడకుండా, ఆయన ఉపదేశమును మనం అంగీకరించకుండా, ఆయన క్రియలు మన జీవితంలో జరగకుండా, ఆయన జీవము, ఆయన పునరుద్ధానము, ఆయన మరణం యొక్క ఆ ఆశీర్వాదములు మన జీవితంలో రాకుండా ఏం చేస్తున్నాయంటే ఈ అంధకారము, శరీర కార్యములనే అంధకారం, అసూయలు, మత్తతలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన జీవితాన్ని క్రీస్తు యొక్క వెలుగులోనికి ప్రకాశింపకుండా అవి ఏం చేస్తున్నాయంటే అడ్డుకుంటా ఉన్నాయి. కాబట్టి మనము వెలుగును స్వీకరించిన వారుగా ప్రభువు కొరకు మనము తేజరిల్లే వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఉన్న అంధకారం ఏమిటో, మన జీవితాన్ని క్రీస్తుకు దగ్గరగా మనం ప్రయాణం చేయకుండా, క్రీస్తును హత్తుకోకుండా మనం చేస్తున్న కార్యాలు ఏమిటో అవన్నిటినీ మనం ఏం చేయాలంటే ముందర తీసివేసుకున్న తర్వాత క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశం, క్రీస్తు యొక్క మహిమ మన జీవితంలోనికి వస్తుంది. ఇశ్రాయేలు జీవితంలో ఇదే జరిగింది. 59వ అధ్యాయము యెషయా 20వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇది యెహోవా వాక్కు. నేను వారితో చేయి నిబంధన ఇది. నీ మీద నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, మీ పిల్లల నోట నుండి, మీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క కాంతిని మనం స్వీకరించాలంటే, వెలుగైన యేసుక్రీస్తు మన జీవితాన్ని సందర్శించాలంటే, ఆ విమోచకుడు, ఆ రక్షకుడు మన జీవితాన్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే తిరుగుబాటుతనాన్ని, దేవునికి అవిధేయతగా ఉన్న ఆ జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను అనుభవించకుండా చేసే శరీర కార్యాలు ఏవైతే ఉన్నావో అవన్నిటి నుంచి మనం ఏం చేయాలంటే మళ్ళుకుని వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎవరైతే అలా వస్తారో వారికి విమోచకుడైన యేసుక్రీస్తు వారి హృదయంలో వికసిస్తారు. వికసించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనతో నిబంధన చేస్తాడు, తన ఆత్మనిస్తాడు. ఆత్మనివ్వటమే కాకుండా ఆయన యొక్క వాక్కును మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు ఆయన తన వాక్కు ద్వారా మనలను నడిపించి నిబంధన చేసి మనలను స్థిరపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2లో కూడా ఈ మాటలు ఉంటాయి. మరణాంధకార ఛాయల్లో ఉన్న వ్యక్తులకు, నప్తాలి గలిలయ ప్రాంతంలో వెలుగు లేక చెరలో ఉన్న వ్యక్తులకు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ వెలుగు వారి మీద ఉదయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క పునరుద్ధరణ, దేవుని యొక్క ఆ వెలుగు మన జీవితాల్లో క్రిస్మస్లో రావాలి. రాలేనట్లయితే ఎన్ని సంవత్సరాలు మనం క్రిస్మస్ చేసిన దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో మనము అనుభవించలేని స్థితిలోనికి మనము వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. కానీ ఆ వెలుగును స్వీకరించలేక, దేవుని యొక్క మహిమను సత్ప్రవర్తనతో గైకొనలేక అనేక మంది వెలుగును ఏం చేస్తున్నారంటే త్రోసిపుచ్చుతున్నారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఎవడైనా నా దగ్గరికి వచ్చినట్లయితే వాడి జీవితం అంతా కూడా వెలుగుమయమైపోతుంది, వాడి జీవితంలో నుంచి జీవదారులు ఉత్పన్నమవుతాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక సార్లు నేను లోకమునకు వెలుగై ఉన్నానని, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం కూడా చీకటి క్రియలు వాడు చేయడన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ వెలుగును మనం స్వీకరించి లేవాలి, ఉజ్జీవింపబడి మనం ఏం చేయాలంటే ఆకాశంలోని జ్యోతుల వలె మనం తేజరిల్లినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రభావము మన జీవితంలో పనిచేస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నిజంగా దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు, మనం విమోచించబడినప్పుడు, దేవుని వెలుగులో మనకు అనేక రకాల ఆశీర్వాదాలు కూడా దేవుడు దాచి ఉంచాడు. దేవుని యొక్క వెలుగును స్వీకరించిన వ్యక్తుల జీవితాల్లో తన జీవితము ఆశీర్వదింపబడటమే కాదు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ఈ క్రిస్మస్ వేళల్లో దేవుడు దర్శించి ఆయన స్థిరపరిచాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాం. 2వ వచనంలో చూసినట్లయితే, చూడుము, భూమిని చీకటి కమ్ముకొనిచున్నది, కటిక చీకటి జనములను కమ్ముకొనిచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఈ లోకమంతా కూడా గాఢాంధకారంలో ఉన్నది, చీకటి కమ్ముకున్నది. కటికి చీకటితో ప్రజలందరూ కూడా కొట్టిమిట్లాడుతూ ఉన్నారు. అనగా ఆధ్యాత్మికమైన అంధకారములో, పాపములో ప్రజలు కొట్టిమిట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు వారి జీవితాలను దర్శించలేని పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మీద, ఆయన నిన్ను ప్రేమించి ఆయన యొక్క కాంతిని నీ మీద ఉదయించి నిన్ను విమోచించి నీవే అనేక మందికి మరి ఒక ఉదయ కాంతిలా ఉండేదానికి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఎన్నుకుంటే, ఆయన రక్తం చేత కడిగి నిన్ను విడుదల చేస్తే, విమోచిస్తే, మరి ఈ లోకంలో కటిక చీకటిలో ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, పాపం యొక్క దాస్యంలో జీవిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, కటిక అంధకారంలో దేవుణ్ణి తెలియక ప్రవర్తిస్తున్న ఆ అంధకారమైన జీవితంలో ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మీద నీవు ఏదైతే వెలుగు పొందుకున్నావో ఆ వెలుగును నీవు ప్రసరింప చేయగలుగుతున్నావా? నీ జీవితం ద్వారా దేవుని యొక్క మహిమను కటిక చీకటి గల ప్రజలలోనికి, పాప దాస్యములో జీవిస్తున్న ప్రజలలోనికి నీ వెలుగు వెళ్తా ఉందా? ఆలోచన చేయాలి. ప్రవేమన్నాడంటే, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకుని ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. కుమారులు కుమార్తెలు మన దగ్గరకు రావటం ఏమిటి? ఆలోచన చేయాలి. కన్నులెత్తి చూసినప్పుడు వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చేదారు. నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం వైపు కన్నులెత్తి చేతులెత్తి మరణ దాస్యములో మ్రొక్కుతున్న, పాప దాస్యములో మ్రొక్కుతున్న ప్రజల కొరకు, వారి విమోచన కొరకు దేవుని కాంతిని పొందుకున్న వ్యక్తిగా నీవు కన్నీటితో ప్రార్థన చేసి దేవుని కొరకు నువ్వు ఉదయించినట్లయితే ఆత్మీయమైన పుత్రులు, ఆత్మీయమైన కుమార్తెలు వారు ఏం చేస్తారంటే నీ ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క సంఘంలోనికి వారు సుదీర్ఘమైన ప్రాంతం నుండి, అనగా దేవుని యొక్క వెలుగుని ఎవరైతే చూడలేకపోతున్నారో, దేవుని యొక్క మహిమ ఎవరి మీద అయితే ప్రకాశించడం లేదో, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆలయం వైపు చేతులెత్తి ఆ వ్యక్తుల కొరకు, పాపదాస్యంలో నివసిస్తున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మీయ కుమారులుగా, నీ ఆత్మీయ కుమార్తెలుగా నీ వైపుకు వాళ్ళు వస్తారు. వారితో పాటు ఏం చేస్తారంటే నీవు పోషింపబడేదానికి, నీ ప్రేమలో
వారు పెరిగేదానికి వారు కూడా ఏం చేస్తారంటే జనుల యొక్క ఐశ్వర్యాన్ని కూడా నీ దగ్గరికి తెస్తారు. దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ గుండె, నీ హృదయం ఏమవుతుందంటే ఆత్మీయమైన బిడ్డలను సంపాదించుకున్న వ్యక్తులుగా, ఆత్మీయమైన బిడ్డలను చంకనెత్తుకున్న వ్యక్తులుగా మనం ఏం చేస్తామంటే మన హృదయము ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటారు. 2025లో ఎవరి కొరకు మనం ప్రార్థన చేసాం? మనం ప్రార్థన చేసిన వ్యక్తి పాపం నుంచి విడుదల పొందుకున్నాడా? అసలు ఎవరి గురించి అయినా మనం టార్గెట్ పెట్టుకున్నామా? మన కుటుంబంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది ప్రజల కొరకు మనం ప్రార్థన చేసాం. అందులో ఒక వ్యక్తి మరి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని విమోచింపబడి బాప్తిస్మం తీసుకుని సంఘంలోనికి చేర్చబడితే నీకు నీ ఆత్మీయ లిస్టులో ఒక కుమారుడు, ఒక కుమార్తె పరలోకములో రాయబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నిజమైన సంతోషం నీ గుండె కొట్టుకుని ఉప్పొంగును, సముద్రం వైపు నీవు తిప్పబడదు, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని దేవుని యొక్క కృపను ఇతరులకు మనము విస్తరించే వారిగా ఉండాలి. ఒంటెల సమూహము మిర్జాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశం వ్యాపించును. వారందరూ శాబా నుంచి వచ్చేదరు, బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమైందంటే దూరం నుంచి జ్ఞానులు వచ్చారు కదా, దూరం నుంచి జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు. ప్రభువైన యేసుక్రీస్తుని కనుగొనేదానికి, ఆ మెస్సయ్యను చూసి దర్శించేదానికి, ఆయనకు ఆరాధన చేసేదానికి వారు ఏం చేశారంట? దూరం నుంచి వారు ఒంటెల మీద వచ్చి ప్రయాణం చేసి, సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించేదానికి వెండి బంగారము బోళమును వారు కానుకలుగా తెచ్చారు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లోకి ఒకవేళ వస్తే ఇలా ఉంటుందన్నమాట ఆశీర్వాదం. దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించి ఇతరులకు మనం పంచగలిగితే, బంగారంలో కల్లా అతి శ్రేష్టమైన బంగారము శాబా దేశపు బంగారం. శాబా దేశపు రాణి జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి వచ్చి, అసలు ఇంత సొలొమోనుకి ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడో అసలు సొలొమోను చూస్తే మనకు తెలిసిపోతుంది. శాబా దేశం నుంచి, దూర ప్రాంతం నుంచి జ్ఞాని అయిన సొలొమోనుని దర్శించటానికి ఆ రాణి వచ్చింది. వస్తా వస్తా శాబా దేశపు బంగారాన్ని తెచ్చింది, శాబా దేశంలో ఉన్న ప్రశస్తమైన గంధవర్ణాలను తెచ్చింది, శాబా దేశంలో ఉన్న ప్రశస్తమైన అనేక రకాల మరి దేవునికి ఆ రాజును మెప్పించేదానికి అనేక రకాల వస్తువులను సేకరించి గొప్ప సైన్యముతో ఆమె సొలొమోనును దర్శించింది. సొలొమోనును దర్శించిన తర్వాత సొలొమోను యొక్క స్థితిని చూసిన తర్వాత ఒక మాట అన్నది, ఇదిగో నేను విన్నదానికంటే, నేను నీ దగ్గర గడిపి చూసి అనుభవించిన నీ జ్ఞానాన్ని బట్టి ఇంత జ్ఞానముగా చేసిన నీ దేవుడని యెహోవాను నేను స్తోత్రిస్తున్నాను, నీ దేవుడని యెహోవాను నేను ఆరాధిస్తున్నాను. అంటే జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క వెలుగులో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్నప్పుడు, ఆ సొలొమోను జీవితంలో ఉన్న వెలుగు ఏమైందంటే భూమి అగంతముల వరకు వ్యాపించి, ఆ భూమి అగంతములో ఉన్న శాబా దేశపు రాణి సొలొమోనును దర్శించడానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా జరిగినాయి. అంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క మహిమ ఎవరి జీవితంలో ఉదయిస్తుందో, ఎవరు అనుభవిస్తారో, ఎవరు ఇతరులకు పంచగలుగుతారో అలాంటి వారి జీవితంలో సొలొమోను కంటే కూడా అత్యధికమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోగలం. అయితే మన జీవితంలో జనుల యొక్క ఐశ్వర్యాన్ని మనం అనుభవించేదానికి, దేవుని యొక్క ప్రేమను పొందుకునేదానికి మనము ఎందుకో దేవుని కొరకు తేజరిల్లలేకపోతున్నాం,
దేవుని కొరకు ఉజ్జీవింపబడలేకపోతా ఉన్నాం. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, శబాయత్తు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములవు, అవి నా బలిపీఠముల మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను, మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు. వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నవి. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఇక్కడ ఒక ధ్యానాంశం ఒకటి ఉంది. అదేమిటంటే, మన జీవితంలో ఈ ఆశీర్వాదాలు దీవెనలు రావటానికి దేవుడు ఏం చేయాలంటే మనలను శృంగారించాలి, మనలను అలంకరించాలి. మన ప్రవర్తనను బట్టి ఆయన మనలను ఘనపరచాలి, గౌరవించాలి. ఇశ్రాయేలు జీవితంలో అప్పటి వరకు అంధకారం, అప్పటి వరకు వారి జీవితంలో చెర. కానీ దేవుడు ఏం చేశాడంటే తనతో కోల్పోయిన ఆ బంధాన్ని, తను ఏర్పరచుకున్న బిడ్డలు దూరం అయిపోతున్న విషయాన్ని ఆయన కనుగొని ఆయనే జాలిపడి కటాక్షించి ఆయన ఏం చేశాడంటే తిరిగి వారిని ఏం చేశాడంటే దేవుడే హత్తుకుని వారిని శృంగారించాడు. వారిని దేవుని మందిరాలుగా కట్టాడు, దేవుని ప్రజలుగా ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి వారి జీవితంలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో, వారు దేవుని మీద మళ్ళుకున్న విషయాన్ని బట్టి, వారు మానివేసిన తిరుగుబాటును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన నామము నిమిత్తము వారిని శృంగారించాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించునందున. ఈ క్రిస్మస్ వేళల్లో మన జీవితంలో ఉన్న మురికిని, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనల్ని శృంగారించే దేవుడిగా ఉన్నాడు. అలాంటి శృంగారాన్ని పొందుకున్న తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన మీద ఏం చేస్తాడంటే దేవుడు ప్రజ్వలింపజేస్తాడు. దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనము అనుభవించగలుగుతాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం. దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. అంటే ఆ దేశములు ఏమైతే ఉన్నావో, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆ తలాంతులను, తమ యొక్క ఆశీర్వాదాన్ని, తమ యొక్క బహుమతులను తీసుకుని వచ్చేదానికంట వారు ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారంట. అంటే సొలొమోను దగ్గరికి వెళ్ళేదానికి నాకు వంతు ఎప్పుడు వస్తుందని షేబా దేశపు రాణి కనిపెట్టిందంట. అలాంటి పరిస్థితిలోనికి దేవుని యొక్క వెలుగును మనం నిజంగా పొందుకుంటే మన కొరకు అనేక మంది కనిపెట్టే స్థితిలోనికి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మనం నడిపించబడతాం. తర్షీషు వాడలు మొదట వచ్చుచున్నవి, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేదురు. ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టుదురు కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వెయ్యబడక నిత్యము తెరవబడి ఉండను. ఎంత ఆశీర్వాదం అండి! దేవునిలో మనం ఎదిగితే, దేవుని యొక్క కాంతిని మనం పొందుకుంటే, దేవుని కొరకు మనము దేవునికి వ్యతిరేకమైన స్థితి నుంచి మనము మళ్ళుకుని ఆయన హత్తుకుని ఉంటే ఎన్ని విషయాలు ఉంటాయి. అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేతులు. ఇంతకన్నా ఆశీర్వాదం ఏముందా? మోడీ గారు వచ్చి మన కాళ్ళు కడిగితే ఎంత బాగుంటుందండి అసలు. చంద్రబాబు నాయుడు వచ్చి మన కాళ్ళు కడిగాడు అనుకోండి, ముఖ్యమంత్రి గారు, ఎంత ఆధిక్యత అండి, ఎంత ఆధిక్యత. వాళ్ళు కడుగుతారు తెలుసా మీకు? వాళ్ళు కాళ్ళు కడుగుతారు తెలుసా? మోడీ గారు వాళ్ళ ఐదత్వంలో ఉన్న యాజకులు ఎవరైతే ఉన్నారో, అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాళ్ళు కడుగుతారు. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ప్రధానమంత్రి అయినా
అక్కడ ఎవరో నియోగం ఉంటాడో ఆ నియోగ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. ఆ కాళ్ళు కడిగేదానికి కూడా ఆ నియోగి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ప్రధానమంత్రి అయినా కూడా, ముఖ్యమంత్రి అయినా కూడా ఆ అర్చకుని యొక్క కాళ్ళు లేదా ప్రధాన దేవాలయం ప్రధాన యాజకుని యొక్క అపాయింట్మెంట్ కొరకు వారు కూడా వేచి ఉంటారు. నిజంగా దేవునిలో గనక నువ్వు ఎదిగినట్లయితే అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయరు. ఎంత దేవుని యొక్క ఈ క్రిస్మస్లో దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేయండి. కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను, నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు వారు రాజులు జయోత్సాహముతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వెయ్యబడక నిత్యము తెరవబడి ఉండును. అంటే దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప నీ జీవితంలో నింపబడేదానికి ఆయన ఏం చేస్తాడంటే అసలు ద్వారములే ముయ్యకుండా నిరంతరము కూడా నీవు ఆశీర్వదింపబడేదానికి నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఈ క్రిస్మస్ వేళల్లో ఆయన దర్శించడని మనం నేర్చుకోవాలి. అయితే దేవుని యొక్క వెలుగును మనం ఎంతవరకు పొందుకున్నామనేది ప్రశ్న. లేవికాండము 9వ అధ్యాయం 23వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలిపాడేది. ఇది క్రిస్మస్ ఆరాధన. అహరోనులు వారు పాప పరిహారార్థ బలి, దాన బలి, సమాధాన బలిని అర్పించిన తర్వాత చేతులెత్తి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించిన తర్వాత అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడు. అంటే దేవుని యొక్క ఆ మహిమ కనబడేదానికి, దేవుని ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలు మీద ఉదయింపజేసేదానికి అక్కడ ఏం జరిగిందంటే వారు ఏం చేశారంటే వారి జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసుకునేదానికి అహరోను ఏం చేశారంటే పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత యెహోవా మహిమ వారి మీద ప్రకాశించింది. దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ప్రకాశము మన జీవితంలో రావాలంటే మనం ఏం చేయాలంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్థితిని మనం తీసుకోవాలి. అందుకని ఇశ్రాయేలు జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆ స్థితిని పోగొట్టడానికి ప్రధాన యాజకుడైన అహరోను ఏం చేశాడంటే వారి పాప ప్రక్షాళన కొరకు, వారి విమోచన కొరకు పాప పరిహారార్థ బలిని, దాన బలిని, సమాధాన బలిని అర్పించిన తర్వాత ప్రజల వైపు చేతులెత్తి దీవించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుని మహిమ వారి మీద ప్రకాశించింది. మన జీవితంలో దేవుని యొక్క మహిమ ప్రకాశించాలంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి. 2025లో దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు ఏమైతే ఉన్నావో దాని నిమిత్తము నీవు పాప పరిహారార్థ బలి, అపరాధ బలి, సమాధాన బలి దేవుని యొక్క మందిరములో సాగిలపడి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో వికసిస్తుంది. దేవుని యొక్క వెలుగు వికసిస్తున్న తర్వాత అనేక మంది జనులు నీ దగ్గరికి వస్తారు. నీకు ఆత్మీయమైన కుమారులు, ఆత్మీయమైన కుమార్తెలు కలుగుతారు. నీ జీవితంలో, నా జీవితంలో పాపం ఉంచుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా, దేవునితో సమాధాన పడకుండా దేవుని మీద మనం తిరుగుబాటు చేసినట్లయితే మనకు ఆధ్యాత్మికమైన కుమారులు ఎలా వస్తారు, ఆధ్యాత్మికమైన కుమార్తెలను మనం మనం కనగలుగుతాం. క్రిస్మస్లో ఏమైందంటే కన్యక గర్భవతి కుమారుని కనెను.
అసలు కన్యక గర్భవతిగా ఉండి కుమారుని కనటానికి ధర్మశాస్త్రంలో చోటు లేదు. కన్యకలు అసలు కుమారుని కనటానికి వీలు లేదు. వివాహమైన తర్వాత వారు ఏం చేస్తారంటే గర్భవతులుగా ఉండి కుమారులకు అంటారు. కానీ క్రిస్మస్ సందేశంలో ఏం జరిగిందంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని. అంటే దీని అర్థం ఏమిటంటే మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రదానము చేయబడిన వ్యక్తులము. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ప్రదానం చేయబడిందండి. ప్రభువైన యేసుక్రీస్తుకి మనకు వివాహం జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రెండవ రాకడలో ఆయనకు మనకు వివాహం జరుగుతుంది. పరిశుద్ధమైన క్రియలు మనకు వస్త్రములుగా అలంకరింపబడతాయి. మనము ప్రభువైన యేసుక్రీస్తును అత్తుకుంటాం. అంటే రెండో రాకడ వరకు సంఘం ఎవరన్నమాట? పవిత్రమైన కన్యక. మనం ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘము ఏమి చేయబడింది? ప్రదానం చేయబడింది. సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇంకా వివాహం జరపబడలేదు. సంఘం అంతా కూడా పవిత్రమైన కన్యకగా ఈ లోకంలో జీవిస్తుంది. ప్రభు కొరకు ప్రదానం చేయబడింది. కాబట్టి సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధమైన కన్యకలు. ఈ కన్యకలు ఏం చేయాలంటే ప్రభు కొరకు గర్భము ధరించి అనగా పరిశుద్ధమైన మరి ఆ ప్రవర్తనతో మరియా ఎలాగైతే జీవించి దేవదూత ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి ఎలాగైతే గర్భం ధరించి యేసుక్రీస్తుని కన్నాదో అలాగే పవిత్రమైన కన్యకలుగా సంఘంగా ఉంటున్న మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆధ్యాత్మికమైన కుమారులను కుమార్తెలను మనము కనాలి. కన్నప్పుడు నిజమైన వెలుగు నీ జీవితంలో వచ్చినట్లు లెక్క. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మికమైన ఆ స్థితిలోనికి, ఆధ్యాత్మికమైన ఐశ్వర్యంలోనికి, ఆధ్యాత్మికమైన క్రీస్తు యొక్క జీవంలోనికి మనం నడిపింపబడతాం. మన ద్వారా అనేక మంది మీద దేవుని యొక్క ప్రకాశం ఉదయిస్తుంది. ఆ ప్రకాశం ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి అనేక మంది ఆధ్యాత్మిక కుమారులు చేర్చబడతారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించే స్థితిలోనికి మనం ఎప్పుడు నడిపింపబడతాం? పౌలు యొక్క జీవితంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుమో, లేచి తేజరిల్లుమో. పౌలు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. అయితే హింసిస్తున్న సౌలును ప్రభువైన యేసుక్రీస్తు అనే వెలుగు పట్టుకుంది. దమస్కు మార్గంలో వెళ్ళుచుండగా, ప్రయాణమై వెళ్ళుచుండగా, అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు నడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు వచ్చిన తర్వాత పౌలు యొక్క జీవితం ఏమైందంటే మారిపోయింది. అప్పటి వరకు అనేక మందిని హింసిస్తున్న ఆ పౌలు యొక్క జీవితం నేల మీద పడిపోయింది. విధేయత స్థితిలోనికి నడిపింపబడింది. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వెలుగు తన జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు అప్పుడు వెంటనే అతను నోటంటూ వచ్చిన మాట ఏమిటంటే ప్రభువా నీవెవడవని అడగగా ఆయన నేను నీవు హింసిస్తున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనది నీకు తెలియబడును అని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి. సమ్టైమ్స్ మనం ఎలా ఉంటా ఉన్నామంటే యేసుక్రీస్తు యొక్క వెలుగు, యేసుక్రీస్తు యొక్క స్వరము మనకు వినబడుతుంది. కానీ పౌలు పక్కన ఉన్న వ్యక్తులు
ఎలాగైతే ఉన్నారో ఆ స్వరము వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలిచి కదా. దే ఆర్ లిసనింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క స్వరం వినినప్పటికీ కూడా వారి జీవితాల్లో మార్పు రాలేదు. కానీ సౌలు యొక్క జీవితంలో మార్పు వచ్చింది. ఆ వెలుగును చూశారు. ఆ వెలుగును చూసిన తర్వాత తనలో ఉన్న అంధకారం అనే ఆ పాపపు పొరలు రాలిపోయిన తర్వాత క్రీస్తు కొరకు తేజరిల్లా లేచి నీవు పట్టణం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి అనగా దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క అభిషేకం వచ్చిన తర్వాత తన యొక్క అతిశయాన్ని తగ్గించుకున్న తర్వాత విధేయత చూపించిన తర్వాత తిరుగుబాటుతనాన్ని మానేసిన తర్వాత క్రీస్తు కొరకు తేజరిల్లిన వ్యక్తిగా, క్రీస్తు కొరకు హతసాక్షిగా, క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తిగా అనేకులను క్రీస్తులోనికి నడిపించి సంఘాలను కట్టిన ఆధిక్యత ఏమైందంటే పౌలు జీవితంలోనికి వచ్చింది. అది తేజరిల్లటం అంటే. దేవుని యొక్క స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం మౌనులమై నిలబడక ఏం చేయాలంటే ఆ స్వరములో, ఆ వాక్యములో ఉన్న ఆ వెలుగును మన జీవితాల్లో స్వీకరించి తేజరిల్లేవారిగా, ప్రకాశించేవారిగా, మన మీద ఉదయించిన ఆ దేవుని యొక్క మహిమను ఇతరులకు పంచేవారిగా, వారిని కూడా ప్రకాశింపజేసే జ్యోతిలుగా మన జీవితం ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితానికి వచ్చిందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మన జీవితంలో మార్పు లేకపోతే, దేవుని యొక్క మహిమ మన జీవితాల ద్వారా ఇతరులకు మనము పంచిపెట్టకపోతే ఏదో ఒక రోజున దేవునికి మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. నా జీవితంలో 51 క్రిస్మస్లు అయిపోయింది. 51 క్రిస్మస్లు అయిపోయింది. నేను ఎంతవరకు దేవుని కొరకు నిలబడాను, ఎంతవరకు దేవుని వాక్యాన్ని ప్రకటించాను, ఎన్ని ఆత్మలను నేను రక్షించగలిగాను అనేది ఒక ప్రశ్న నేనైతే వేసుకుంటా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చాలా రిఫరెన్స్ ఉన్నాను. కానీ మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. అలాగనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. మళ్ళీ అండర్లైన్. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నని ఆయన చెప్పుచున్నాడు. పూర్వమందు మనం చీకట్లో ఉన్నాం, పూర్వమందు మనం చీకట్లో జీవించాం, చీకటి క్రియలు చేశాం. అయితే ఇప్పుడు క్రీస్తు యొక్క వెలుగు మనల్ని దర్శించింది. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్వామయ్యాం, వెలుగును పొందుకున్నాం. ఇప్పుడు మనం చీకటి వారు కాదు, ప్రభువునందు వెలుగై ఉన్నాం. మనము వెలుగు కాదు, కానీ ప్రభు మన మీద ఆ ప్రసరించిన వెలుగు చేత, ఆయన ఇచ్చిన వెలుగు చేత మనం వెలుగుమయమై ఉన్నాం, ప్రభువునందు వెలుగై ఉన్నాం. మనం ఎవ్వరూ వెలిగింపబడలేం, మన పాపములను మనం తీసుకువేసుకోలేము. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది. నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీలో వెలిగిపోయింది, నీవు నేను నశించిపోయాం. కాబట్టి ఆ నశించిపోయిన స్థితిలో, గాఢాంధకారపు స్థితిలో, మరణాంధకారపు ఛాయల్లో నివసిస్తున్న మనకు ఆ వెలుగులేని జీవితానికి వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయననందు మనం వెలుగైనట్లుగా ఈ క్రిస్మస్లో మనలను చేశాడు.
కాబట్టి ఆ వెలుగును పొందుకున్న మనము, ఆ వెలుగు ఫలము అనగా క్రీస్తును పొందుకున్న మనము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో మనం మన స్థితిని కనపరచాలి. అప్పుడు మనం తేజరిల్లినట్లు. ఎందుకంటే ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో, ఆయనకి ఇష్టమైనది ఏదో మనం పరీక్షించచ్చు. మనం ఏం చేయాలి? వెలుగును పొందుకున్న వారముగా, వెలుగు సంబంధులుగా మనము నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించుడి. ప్రసంగం పెద్దదైపోతుంది. నిష్ఫలమైన క్రియలలో మనం పాలివారమై ఉండక, రెండోది ఏం చేయాలి? ఆ క్రియలను ఖండించాలి. దేవుని వెలుగును పొందుకున్న వారముగా నిష్ఫలమైన అంధకారమైన క్రియలు ఈ లోకంలో ఎవరైతే చేస్తా ఉన్నారో వారి విషయమై మనం ప్రార్థన చేయాలి, వారిని ఖండించాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకానొక రోజున రహస్యమందు మనం ఏం చేసామో, రహస్యమందు మనం ఏమి మాట్లాడామో, రహస్యమందు దేవునికి అవమానకరమైన స్థితి ఏదైతే ఉందో అది ఏమవుతుంది? రెండవ రాకడలో సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. నువ్వేం చేసావో, అవమానకరమైన స్థితి ఏదైతే ఉందో, తిరుగుబాటు స్థితి ఏదైతే ఉందో, అవిధేయత ఏదైతే ఉందో, అది ప్రభువైన యేసుక్రీస్తు అనే వెలుగు మరలా రెండో రాకడలో వస్తుంది. ఆ రెండో రాకడలో వచ్చినప్పుడు మోషే చెప్పినట్లు, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుచున్నవి. అయ్యో ప్రభువా, గడ్డి ఉదయమున వికసించి సాయంత్రకాలం వాడిపోయినట్లు నా స్థితి ఉంది. కాబట్టి ప్రభా, నీవు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నా రహస్య పాపములన్నీ కూడా నీ ముఖ కాంతిలో ఉంటాయి. కాబట్టి నేను ఎలాగ నడుచుకోవాలో నా దినాలు నేను లెక్కించుకుని జ్ఞాన హృదయముతో నేను నడుచుకునేదానికి నాకు జ్ఞాన హృదయాన్ని ప్రసాదించని ఆయన ఏం చేస్తున్నట్టే 90వ కీర్తనలో జ్ఞాన హృదయము, తన జీవితాన్ని గురించి లెక్కలు వేసుకునేదానికి, తన యొక్క జీవితాన్ని ప్రభువులో కట్టుకునేదానికి, తన యొక్క జీవితంలో ఉన్న మరకలు తీసివేసుకునేదానికి, ఆ పాప స్థితిని గురించి పశ్చాత్తాపడుతూ, ప్రభా నీ ముఖ కాంతిలో ప్రభా నా రహస్య పాపాలు కనపడతాయి. కాబట్టి ఆ పాపములు చేయకుండా, నిష్ఫలమైన ఆ అంధకారంలో నేను జీవించకుండా, అవమానకరమైన జీవితాన్ని జీవించకుండా ఉండేదానికి ప్రభా నాకు జ్ఞాన హృదయమును కలుగు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా వస్తాడు. ఒకవేళ ఆధ్యాత్మిక స్థితిలో నీవు నిద్రపోచున్నట్లయితే, నిద్రపోచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 2025 వరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగు నీ మీద పడుతున్నా కానీ దున్నపోతు మీద వర్షం కురిసినట్లు అంటాడు కదా. దేవుని యొక్క వాక్యము విస్తారంగా వస్తున్నప్పటికీ కూడా ఆ వాక్యం యొక్క వెలుగు మన క్రొవ్వు పట్టిన ఆ హృదయాన్ని తాకకపోతే, ఆ తెరను చింపకపోతే ప్రభు ఏమంటాడంటే నీవు నిద్రిస్తున్నావేమో. కాబట్టి నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము. ఆధ్యాత్మికమైన స్థితిలో ఒకవేళ నీవు మృతమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నావేమో, దేవుని వాక్యానికి అనుకూలమైన జీవితాన్ని నీవు ప్రదర్శించలేకపోతున్నావేమో, పవిత్రమైన ప్రవర్తన లేకుండా అంధకారమైన ఆ నిష్ఫలమైన ఆ క్రియల్లో ఇంకా అవమానకరమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావేమో. ఇదిగో సంఘాలతో నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఫలించకపోతే, నీ జీవితం ద్వారా దేవుని యొక్క వెలుగు ఇతరులకు ప్రకాశించకపోతే నీవు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే. కాబట్టి మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు నీ మీద నా మీద ప్రసరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కొరకు లేవాలి, ఆయన కొరకు మనము తేజరిల్లాలి. ఆయన యొక్క ప్రేమను ఈ లోకానికి మనం ఏం చేయాలంటే చాటి చెప్పాలి. ఎందుకంటే భూదిగంతముల నివాసులందరూ మన దేవుని రక్షణను చూసేదారు. ఎలాగ చూస్తారంటే నీవు నేను కూడా మృతుల్లో నుంచి, నిద్రలో నుంచి లేచి
ఆయన వెలుగును స్వీకరించి ఆయన కొరకు తేజరిల్లి ఆ మహిమను ఈ లోకంలో మనం ఉదయింపజేసినప్పుడు నీవు నేను కూడా దేవుని కొరకు, దేవుని ప్రేమ కొరకు అరులు చాచుచున్న వ్యక్తుల జీవితాల్లో ఆ వెలుగును నింపే స్థితిలోనికి మేల్కొని ఉజ్జీవింపబడి దేవుని కృపను ఇతరులకు అందించే వారిగా ఉండాలని, అట్టి కృప ఈ క్రిస్మస్ వేళల్లో దేవుడు మనకు అనుగ్రహించి తన ప్రేమలో మనలను నడపాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.